ఒక్కసారి గెలిచి చూడు, లోకం నీకు పరిచయం అవుతుంది. ఒక్కసారి ఓడి చూడు, లోకానికి నువ్వు పరిచయం అవుతావు. ఇది పెద్దలు చెప్పే మాట. ప్రస్తుతం గెలుపు అన్నటువంటి పరుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ట్రిప్ ఓటమి పాలయ్యేటప్పటికి ఆయనకి లోకం తెలిసింది. అదే సందర్భంలో ఇప్పుడు ఆయన గెలుస్తానన్న ధైర్యంతో ఉన్నారు. గెలిస్తే ఏమవుతుందో నిన్న వీడియో పోస్ట్ చేశాను. ఓడితే ఏమవుతుంది? ఆయన ఏదో జైల్లో పడేస్తారు, ఏదో అయిపోతుంది. నథింగ్. రాజకీయ నాయకుల్ని జైళ్ళల్లో పెట్టడానికి ఇవాళ న్యాయస్థానాలు సిద్ధంగా లేవు. న్యాయ వ్యవస్థ ఆలోచన తీరు ఇంతకుముందు రాజకీయ నాయకులను జైళ్ళల్లో పడేయడం ద్వారా ప్రజల్లో ఒక భయాన్ని కలిగించాలి, తప్పుడు పనులు చేసే వాళ్ళల్లో అన్నటువంటి ఒక కసితో పనిచేసింది ఆనాటి న్యాయ వ్యవస్థ. ఈనాటి న్యాయ వ్యవస్థ మోడీ మీద కోపంతోనో లేకపోతే కనుక రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం తప్పు అన్నటువంటి రూట్లోనో ఆలోచిస్తూ బెయిల్ ఇచ్చేస్తోంది, మేళ్లు చేసేస్తుంది. కాబట్టి ఎక్కువ రోజులు ఎవరిని జైల్లో పెట్టలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డినైనా 40 రోజులు 50 రోజులకు మించి జైల్లో పెట్టుండేవాళ్ళు కదా. ఆ రోజునైతే ఏదైతే ఇలాంటి చెప్పబడినటువంటి రాజకీయ అవినీతి చాలా ప్రమాదకరం లాంటి మాటలు చెప్పి అప్పట్లో జగన్ని 16 నెలల జైల్లో పెట్టారు. 1500 కోట్ల రూపాయల కేసులు. అదే ఇప్పుడు వేల కోట్ల రూపాయల కేసుల్లో కూడా వెంటనే బెయిల్ వచ్చేస్తున్నాయి. కాబట్టి రూటు మారింది. కాబట్టి చంద్రబాబు గారిని ఎవరో ఏదో చేస్తారు, జైల్లో పెట్టేస్తారు, లేకపోతే ఆయనకి ప్రాణాలకి ప్రమాదం ఇట్లాంటిది ఏమీ లేదు. అదంతా చెప్పేవాళ్ళ సొల్లి కబుర్లు తప్పించి మరేమీ ఉండదు. తెలుగుదేశం పార్టీ అంతమైపోతుంది, నథింగ్, ఏమీ కాదు. కాకపోతే జనసేన పుంజుకునే అవకాశం ఉంటుంది. ఏది ఇప్పుడు సీట్లు ఎక్కువ సంపాదిస్తే భారతీయ జనతా పార్టీకి ఉనికి చాటుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. ఇకపోతే రాజకీయం ఏం మారుతుంది రాష్ట్రంలో అంటే, ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇదివరకటి ఉండే ఆధిపత్యం తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో తను కోరుకున్నదే జరిగింది. బీజేపీని 10 స్థానాలకు ఒప్పించారు, అంతకుముందు 13 ఇచ్చింది. 6 ఎంపీ స్థానాల్లో 5 తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చి ఒప్పించుకోగలిగారు. అట్లాగే జనసేనకి 21 సీట్లతో సరిపుచ్చగలిగారు. అందులో 10 మందిని తను పంపించిన వాళ్ళకే చెప్పుకోగలిగారు. ఈ దఫా నెక్స్ట్ ట్రిప్కి అట్లుండదు. ముగ్గురు సర్దుకుని తీసుకోవడమో లేకపోతే కనుక అసలు శాంతం యువతలకు వచ్చేయడమో నడుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయడమో లేకపోతే ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా పోటీ చేయడమో జరుగుతుంది. ఇకపోతే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఓపెన్గా మాట్లాడడం బిగిన్ చేస్తారు. ఒక నేరేటివ్ క్రియేషన్ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడడం బిగిన్ చేస్తారు. సంక్షేమ పథకాల లాంటి వాటిట్లని ప్రజలు ఆదరిస్తున్నప్పుడు మనం ఎందుకు తప్పుపట్టడం అన్నటువంటి రూట్లోకి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. విధానపరమైనటువంటి నిర్ణయాలని పార్టీలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా పరీక్ష ఫేస్ చేస్తుంది. కానీ పార్టీ పతనం లాంటిది ఏమీ కాదు. బట్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి బీజాన్ని ఇప్పుడు స్కెచ్ సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సేమ్ టైం భవిష్యత్తులో ఇట్లాగా అభివృద్ధి అనే పదాల చర్చలని తెర మీదకి తీసుకురావడం, లేకపోతే హైదరాబాద్ లాంటి మాటలు పక్కకి వెళ్ళిపోతే హైదరాబాద్ నేనే చేశాను. ఎందుకంటే హైదరాబాద్ చంద్రబాబు గారి టైంలో ప్రారంభమైంది. ఆ ట్విన్ టవర్స్ అయితే 2004 నుంచి వరుసగా ఓడుతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఆ కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకోటి అమరావతి లాగా ఒక కేంద్రీకృత నగర అభివృద్ధి అన్నటువంటిది కావాలి అని ఇప్పటికీ విశాఖపట్నాన్ని బేస్ చేసుకుని జగన్ కూడా చెప్తున్నాడు. కానీ కొత్త నగరపు సృష్టి లాంటి ఆలోచన పక్కకి వెళ్తుంది. బట్ అది ఓడినప్పుడు మాత్రమే. అదే గెలిస్తే ఇవన్నీ రివర్స్ అవుతాయి. బాబు హవా నడుస్తుంది, దేశంలోనూ హవా నడుస్తుంది.